హరిహర వీరమల్లు అజ్ఞాతవాసిని మించి అట్టర్ ఫ్లాప్ అయిన తర్వాత, అంటే ఒక కని విని ఎరుగని రీతిలో ఫ్లాప్ అయిపోయిన తర్వాత నెట్టింట జరుగుతున్న ఒక సీరియస్ చర్చ ఏంటి అంటే, అసలు ఈ మెగా కంపౌండ్కి ఏమైంది, మెగా కంపౌండ్ హీరోల సినిమాలకు ఏమైంది అని చెప్పి వరుసగా పెడుతున్నారు ఆ సినిమాలు. వరుసగా వినయ విధేయ రామ దగ్గర నుంచి, అజ్ఞాతవాసి దగ్గర నుండి మొదలుపెట్టే అవి సినిమాలు. ఆచార్య, విశ్వంబర, గేమ్ చేంజర్, మధ్యలో మట్కా, ఆపరేషన్ వాలంటీర్, బ్రో, గాంధీవధారి అర్జున, ఇదొకటి. అంటే వాళ్ళ హీరోలకు సంబంధించి ఏ ఒక్క సినిమా కూడా ఒక జూనియర్ ఎన్టీఆర్తో మల్టీ స్టారర్ చేసిన రాజమౌళి RRRని పక్కన పెట్టేయాలి. ఎందుకంటే అది ఒక మెగా కంపౌండ్ సినిమా అని అనలేం కాబట్టి. ఈ మెగా కంపౌండ్ అనే సినిమాలు వరుసగా అన్ని అటర్ ఫ్లాపే. ఏ సినిమా కూడా కనీసం దరిదాపుల్లో కూడా సక్సెస్ అనే దరిదాపుల్లో కూడా కనిపించడం లేదు. నిజంగానే నెటిజన్లు అడుగుతున్న సీరియస్ క్వశ్చన్, ఈ మెగా కంపౌండ్కి ఏమైంది, ఈ మెగా కంపౌండ్ హీరోలకు ఏమైంది అని. సో మరి దానికి నా దగ్గర నుంచి అయితే ఒకటే సమాధానం, ఆ మెగా కంపౌండ్కి ఏమైంది అంటే ఆ కంపౌండ్లోనే ఉన్నటువంటి హరిహర వీరమల్లు హీరోని అడిగితే చెబుతారు. ఎప్పుడైతే రాజకీయాలను సినిమాలను కలిపేసి ఆయన పెంట చేసేశారో, రిపబ్లిక్ అనే సినిమా దగ్గర మొదలెట్టినట్టున్నారు. ఆ సాయిధరం తేజ్ రిపబ్లిక్ అనే సినిమా ఈవెంట్లో ఆయన మొదలుపెట్టినట్టున్నారు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అని చెప్పేమో మాట్లాడుతూ రెండింటిని లింక్ చేసి ఎప్పుడైతే పెంట చేసేశారో అన్నీ ఫ్లాపులే. ఎవరు ఆయన వాళ్ళ హీరోల అభిమానులు చూసుకోవాలి. ఎంతమంది చూస్తారు? వాళ్ళ హీరోల అభిమానులు అదే పనిగా మన సినిమా సక్సెస్ చేసుకోవాలని కసితో ఎంతమంది చూస్తారో అంతకు 4 టైమ్స్ చూడకూడదని కసితో చూడట్లే చాలామంది. మరి ఏం పట్టింది? నువ్వు సినిమాని సినిమాగా కాకుండా అంత రాజకీయాల పెంట చేసేస్తే జగన్ తిట్టేకి, వైసీపీని తిట్టేకి, లేదంటే వేరే సినిమా హీరోలు అల్లు అర్జున్ తిడతారు, వాళ్ళ అభిమానులు చూడట్లే. జూనియర్ ఎన్టీఆర్ని తిడతారు దారుణంగా. ఈ హరిహర వీరమల్లు సినిమా ముందు కూడా జూనియర్ ఎన్టీఆర్ని తిట్టారు ఈయన అభిమానులు, టీడీపీ వాళ్ళు కలిసి. ప్రభాస్ని తిడతారు అందరూ, ఆయన విగ్గులేని ఫోటో ఆయన సర్క్యులేట్ చేస్తారు. అందరి మీద నోరు బారేసుకుంటూ పోతే ఎవరు చూస్తారు? నువ్వు ఎంత హిట్ సినిమా అయినా కనుక వీళ్ళది బ్రహ్మాండమైన హిట్ అన్న దరిదాపుల్లో కలెక్షన్స్ ఏం పెద్ద ఎక్కువ రావు. మీరు చూడండి రాబోయే రోజుల్లో కూడా వీళ్ళ ప్రవర్తన మారనంత వరకు. ఎందుకని? ఎంత పెద్ద హిట్ అయినా వీళ్ళని వ్యతిరేకించే వాళ్ళైతే చూడరు కదా. సినిమాను వ్యతిరేకించక్కర్లే నిజమే, కానీ వాళ్ళే రాజకీయాలు సినిమా వేదికల మీద మాట్లాడుకుంటూ ఉంటే మరి మిగతా వాళ్ళు వ్యతిరేకించుకుంటే ఎట్లుంటారు? ఓ బ్రహ్మాండమైన బ్లాక్ బస్టర్ అంటే సరేలే ఓటీటీలో చూస్తామంటారు. చాలామంది అట్లే ఫిక్స్ అయిపోయారు. ఇంకా అటర్ ఫ్లాప్ సినిమా అంటే ఇంకా సైడ్ చూడరు, ఓటీటీలో కానీ చూడరు. ఒకవేళ ఫ్యూచర్లో బ్రహ్మాండమైన హిట్ అన్నా కానీ ఆ వైపే చూస్తారు. రాబోయే సినిమాలన్నీ ఇదే పరిస్థితి. మెగా కంపౌండ్కి ఏమైందంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉంటుంది. ఇప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారు, 3 సార్లు ఎమ్మెల్యే, తనని ఎవరు టార్గెట్ చేయట్లేదే, తన సినిమాలు బ్రహ్మాండమైన హిట్ అవుతున్నాయే. ఆయన సినిమా వేదికలో సినిమాను రాజకీయాన్ని కలపట్లే. ఆయన సినిమా ఆయన చేసుకుంటూ ఉన్నారు, సినిమా పరంగా ఆయన చూసుకుంటున్నారు, అన్ని కలగలిపి చేయట్లే. టీడీపీ వాళ్ళతోటి టికెట్లు ఇచ్చి అమ్మిచ్చి వేరే వాళ్ళని తిట్టండి చేయండి అట్లాంటివి ఏమీ లేవు. ఆయన సినిమా ఆయన చేసుకుంటున్నారు, చూస్తున్నారు, జనం అందరూ చూస్తున్నారు. ఆయన టీడీపీ ఎమ్మెల్యే అని చెప్పి వేరే వాళ్ళు చూడడం లేదా? ఒక ఎగ్జాంపుల్ బాలయ్య బాబు గారే, బాలకృష్ణ గారు ఒక ఎగ్జాంపుల్. ఏమైంది? 2 చూసుకుంటున్నారు, చేసుకోనియండి. అట్లా నువ్వు అన్నీ కలగలిపేసి అందరూ ఎవడు చూస్తాడు? ఇప్పుడు ఏ రిజల్ట్ అని ఇట్లనే ఉంటుంది. నువ్వు బ్లాక్ బస్టర్ అయినా కనుక డబ్బులు అంతంత మాత్రమే వస్తాయి. కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదా కారణాలు.